నవంబర్ 2025 నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, సూర్య భగవానుడు 3-4 ఇంట్లోను, చంద్ర భగవానుడు 2.5 రోజులు మారుతూ ఉంటారు. కుజుడు 11 ఇంట్లోను, బుధుడు 3వ ఇంట్లోను, బృహస్పతి 9వ ఇంట్లోను, శుక్రుడు 1 మరియు 2వ ఇంట్లోను, శని భగవానుడు 6వ ఇంట్లోను, రాహు 7 ఇంట్లోను, కేతు స్వరాశి 1 ఇంట్లోనూ ఉన్నారన్నమాట. ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉంటుంది అని అంటే, జ్ఞానం, ధైర్యం, ఆర్థిక స్థిరత్వం, దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ధన వృద్ధి, గౌరవం పెరుగుతుంది. సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి. మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది. పుణ్యకాలం, పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే, శత్రువులపై జయం సాధిస్తారు. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది. ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి. వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం, మీకు ఇన్వెస్టర్స్ రావడము, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ రావడము, షేర్ ఇవ్వడము, పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం దొరుకుతుంది. విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది. భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది. ప్రతిభకు గుర్తు పొందుతారు. ప్రైవేట్ రంగంలో సహచరులు మద్దతు ఇస్తారు. కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు పెరుగుతుంది. ప్రజా వేదికలపై ప్రసంగం, ప్రజాదరణ పొందుతారు. మీ మాటలో మితత్వం అవసరం. మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు, సాంకేతిక పెరుగుదలలో వీసా, ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. విదేశీయానం ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు. పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు, ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్ లో మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. 26 తర్వాత, నవంబర్ 20 తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తేలికైన నిద్రలోపం, కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. 5 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు. ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేశ ఆరాధన ప్రార్థన చేయండి. పసుపు పూలతో స్వామివారికి అర్చన చెయ్యండి. ఓం బుధాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని 108 సార్లు జపం చేయండి. తులసికి నీళ్లు పోయండి. తులసి దగ్గర దీపారాధన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాలయం, ఇష్టదైవం, కులదైవం దగ్గరపై దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా 9000077149కి వాట్సాప్ చేయండి. మేము మీకు సమాధానం చెప్తాం. విజయోస్తు.